సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 15, 2025 కోర్ట్ ఏం చెప్పిందంటే ద న్యూ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 లా ఏదైతే ఉందో దానికి ఫుల్ స్టాప్ పెట్టము. ఈ లాకి వ్యతిరేకంగా చాలా మంది ఆర్గ్యుమెంట్ చేశారు. అండ్ చాలా మంది ఏమనుకున్నారంటే ఈ వక్ఫ్ యాక్ట్ వచ్చిన తర్వాత ముస్లిం ప్రాపర్టీస్ అన్నింటినీ మెల్లంగా వాళ్ళు లాగేసుకుంటారనేసి అనుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇల్లీగల్ ప్రాపర్టీస్ పైన మాత్రమే ఈ వక్ఫ్ యాక్ట్ 2025 అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తా. ఒక ముస్లిం పర్సన్ ఒక ప్రాపర్టీని కొనుక్కొని అతనికి ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతా అతనికి అవసరం లేని ప్రాపర్టీని లేదంటే ఒక మంచి ఉద్దేశంలో వక్ఫ్ కి కొంత ప్రాపర్టీ అనేది రాసిచ్చేస్తారు దేవుడి పేరు పైన. ఆ ప్రాపర్టీని వాళ్ళు ఎడ్యుకేషన్ కే గానీ లేదా మసీద్కే గానీ లేదా ఏదైనా మంచి విషయాలకి వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. అలా అతను ప్రాపర్ గా డాక్యుమెంటేషన్ లో ఇంత ప్రాపర్టీ అనేసి వక్ఫ్ కి రాసిస్తున్నాను అండ్ ఇతను ఎక్కడ కొనుక్కున్నాడు ఆ ప్రాపర్టీ, ఇతనికి ఎవరు అమ్మారు, ఇతనికి అమ్మిన పర్సన్ ఇంకెక్కడ కొనుక్కున్నారు అనేది ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 లా అనేది దీనికి అప్లికబుల్ అవ్వదు. ఎందుకంటే డాక్యుమెంటేషన్ క్లియర్ గా ఉంది. ఇలా కాకుండా ఒక ప్రాపర్టీకి ఏ డాక్యుమెంటేషన్ లేకుండా ఇది జస్ట్ వక్ఫ్ కి సంబంధించిన ల్యాండ్ అని చెప్తే దానికి ఏ డాక్యుమెంట్స్ లేకపోతే అప్పుడు ద న్యూ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 అనే లా దానికి అప్లికేబుల్ అవుతుంది. అప్పుడు అది ఇల్లీగల్ ప్రాపర్టీ కింద కన్సిడర్ చేసి అప్పుడు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా దానికి తగిన యాక్షన్ తీసుకుంటుంది. సో ఇది గవర్నమెంట్ ఉద్దేశం అనమాట ఈ వక్ఫ్ యాక్ట్ 2025 బిల్ ని తీసుకుని రావడానికి. అండ్ దీని తర్వాత కోర్ట్ ఏం చెప్పిందంటే ప్రస్తుతానికైతే ఈ లా అనేది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ లా పైన మీరు ఛాలెంజ్ కూడా చేయొచ్చు. బట్ ప్రస్తుతానికైతే ఈ వక్ఫ్ యాక్ట్ 2025 అనేది ఆగదు అనేసి చెప్పారు. ఈ న్యూస్ పైన మీ థాట్స్ ఏంటి కమెంట్ కూడా చేయండి. అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.